ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. మనం రోజు వాడే డబ్బు, బ్యాంకింగ్ ఇంకా క్రెడిట్ వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఫాస్ట్గా చూసేద్దాం. అసలు సమాజం సజావుగా నడవడానికి డబ్బు ఎందుకు అవసరం? ఈ బేసిక్ ప్రశ్న వెనుక పెద్ద కథే ఉంది. ఇక్కడ చూడండి, చెప్పులిచ్చి గోధుమలు కొనాలంటే ఇద్దరి అవసరాలు కలవాలి కదా. ఇది నిజంగా పెద్ద తలనొప్పే. పాతకాలపు వస్తు మార్పిడి జరగాలంటే ఇద్దరి అవసరాలు ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. దీన్నే కోరికల ద్వంద్వ యాదృచ్ఛికత అంటారు. అందుకే ఆ మ్యాచ్ అయ్యే పని లేకుండా డబ్బు ఒక మధ్యవర్తిగా వచ్చి ఈ సమస్యను చిటికెల్లో తీర్చేసింది. మొదట్లో ఆవులు, ధాన్యాలతో మొదలై ఆ తర్వాత ఇలాంటి పాతకాలపు లోహపు నాణేల వరకు మన ఆర్థిక వ్యవస్థ భలేగా మారింది. అయితే ఇప్పటి కాగితపు నోట్లకి సొంతగా ఏ విలువ లేదు. దానికి విలువంతా ప్రభుత్వం ఆమోదించడం వల్లే వస్తుంది. ఇప్పుడు మన దగ్గరున్న ఎక్స్ట్రా డబ్బుని బ్యాంకులో సేఫ్గా దాచుకుని వడ్డీతో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ భలే ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇండియాలో బ్యాంకులు మన డిపాజిట్లలో కేవలం 15% మాత్రమే నగదుగా ఉంచుతాయి. మరి మిగతా డబ్బంతా ఏం చేస్తారు? సింపుల్, అప్పు కావాల్సిన వాళ్లకి రుణాలుగా ఇచ్చి బ్యాంకులు బ్రోకర్లలాగా పనిచేస్తాయన్నమాట. చేతిలో ఒక్క రూపాయి కూడా పట్టుకోకుండా కేవలం ఇలాంటి చెక్కుల ద్వారా లక్షల రూపాయల పేమెంట్లు ఈజీగా అయిపోతున్నాయి. బ్యాంకులో మనం చెక్కు వేయగానే కేవలం సిస్టంలో అకౌంట్ల మధ్య నంబర్లు మారిపోయి పేమెంట్లు క్షణాల్లో జరిగిపోతాయి. భలే ఉంది కదూ? సరే, అసలు బ్యాంకులిచ్చే ఈ అప్పులు లేదా క్రెడిట్ నిజ జీవితంలో ఎలాంటి 2 రకాల పరిస్థితులకు దారితీస్తుందో చూద్దాం. అప్పుతో వ్యాపారం పెంచుకుని లాభపడ్డ వ్యక్తి ఒకరైతే, అదీ అప్పుచేసి పంట నష్టపోయి రోడ్డున పడ్డ రైతు మరొకరు. ఈ రైతు పరిస్థితే అప్పుల ఊబికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక్కోసారి ఈ రుణమనేది మనుషులను కోలుకోలేని స్థితిలోకి నెట్టేస్తుంది. అసలు లోన్ దొరకాలంటే ఊరికే ఇవ్వరు కదా. వడ్డీ రేటు, తాకటు లాంటి బోలెడు కఠినమైన షరతులుంటాయి. ఒకవేళ అప్పు కట్టకపోతే అమ్ముకోవడానికి ఏదో ఒక ఆస్తిని బ్యాంకు వాళ్లు భద్రతగా అడుగుతారు. దీన్నే కొల్లెటరల్ అంటారు. ఆస్తి లేనిదే అప్పు పుట్టదు. మరి నిజంగా లోన్ అవసరమైన పేదవాళ్లకే ఈ బ్యాంకింగ్ సిస్టమ్ అన్యాయం చేస్తుందా? ఆలోచించండి.